బ్రదర్ గిఫ్ట్ నాకు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనితా వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. NVS వీడియోస్కి అంత సపోర్ట్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఇది ఆఫీస్ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం. లాగిన్ అవుదామని ల్యాప్టాప్ ఓపెన్ చేసాం, బట్ ల్యాప్టాప్ రీస్టార్ట్ అవుతుంది. సో అది రీస్టార్ట్ అయ్యి ఓపెన్ అయ్యేలోపు నేను రెడీ అయిపోదామని చెప్పి ఇంకా వీడియో స్టార్ట్ చేసా. ఇప్పుడైతే స్మాల్ గెట్ రెడీ విత్ మీ. ఐబ్రోస్ ఒక్కటే నేను చేయిస్తా పార్లర్కి వెళ్ళి. హెడ్ బాత్ చేసా, ఇంకా హెయిర్ కూడా అట్లే కొంచెం తేమగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. నేను ఆఫీస్కి వెళ్ళేలోపు అది డ్రై అయిపోతుంది, ఏం కాదు. తెలియదు మరి ఈరోజు ల్యాప్టాప్ చాలా టైం తీసుకుంటుంది, రీస్టార్ట్ అవుతూనే ఉంది. ఇట్స్ ఓకే, ఏం కాదు. మీటింగ్స్ ఒకవేళ స్టార్ట్ అయితే నేను మొబైల్లో జాయిన్ అవుతా, ఏం కాదు. సో దేవుడి బొట్టు పెట్టుకుందాం. చైన్ వేసుకుందాం. నన్ను ఎవరో ఇది కొంచెం క్లోజప్లో చూపించండి చైన్ అన్నారు. నేను ఆల్రెడీ నా చైన్స్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం వేసుకుంటానో ఒక వీడియో చేసి పెట్టాను. ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూడండి, ఉంటుంది ఆ వీడియో. ఈరోజైతే ఇది వేసుకుందాం. దీన్ని చూపిస్తాను, కనిపిస్తుందా? నేను వేసుకున్న ఈ డ్రెస్ నా బ్రదర్ గిఫ్ట్ నాకు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వేసుకున్నారని చెప్పి తనకి నచ్చి నా కోసం ఆర్డర్ పెట్టాడు. సో నా బ్రదర్ గిఫ్ట్ డ్రెస్ ఇది ఎంత ఐరన్ చేసినా కానీ ఇంత బాగుందా ఇప్పుడు. మళ్ళీ కొంచెం సేపటికి అంతా ముడతలు వచ్చేస్తుంది, అదొక్కటే దీంతో డిసడ్వాంటేజ్. బట్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఇంకా మార్నింగ్ ఇందాక ఫ్రెష్ అప్ అయ్యే ముందు అప్పటికప్పుడు ఐరన్ చేసుకొని వేసుకున్నా. అట్లీస్ట్ కొంచెం సేపు ఉంటుంది కదా. నాకు ఐరన్ లేకపోతే ఏమో కొంచెం అదొక రకంగా అనిపిస్తుంది. దట్టు ఇట్లాంటి డ్రెస్సెస్ అయితే ఫుల్ ముడతలు వచ్చేసి ఉంటాయి కదా, వేసుకుంటే అంత మంచిగా అనిపించదు. సో యాక్చువల్లీ నా బ్రదర్ది సెలెక్షన్ చాలా బాగుంటుంది. సో గెట్ రెడీ విత్ మీ అంటే చాలా మేకప్ అదంతా ఎక్స్పెక్ట్ చేసింటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను అంత ఏం వాడనండి. అండ్ ఎవరో నన్ను స్కిన్ కేర్ చేయమని కూడా అడిగారు. నేనేం ఫాలో అవ్వను. నేనైతే ఇంటర్నల్గా మనం తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటే చాలు, అదే ఎనఫ్. అదే బయటికి ప్రొజెక్ట్ అవుతుందని నా ఒపీనియన్, అంటే నేను అలా అనుకుంటా. సో నేను తీసుకునే ఫుడ్డే కొంచెం మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఫేస్కి మాత్రం కెమికల్స్ అయితే నేనేం పెట్టను, నాకు యూస్ చేయను. ఏమైనా పెట్టాలి ఫేస్కి అంటే హోమ్ మేడ్వే పెడతా. అది కూడా నేను యూస్ చేసే టిప్స్ నేనేం పెడతాను ఫేస్కి, అవి మాత్రం నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ నేను లాగిన్ అయిపోయి మీతో మళ్ళీ మాట్లాడతా. వీడియో చూస్తూ ఉండండి. ఏంటి నీత ఇక్కడ ఏదో తెగ సీరియస్గా చూసేస్తుంది, తెగ ఆలోచించేస్తూ నోట్స్ రాసేస్తుంది అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇక్కడ నేను నా డే అంతా ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ మీరు నా రెగ్యులర్ వ్యూవర్స్ అయితే మీకు తెలుసు, నాకు మార్నింగే కొన్ని మీటింగ్స్ ఉంటాయి, లైక్ స్క్రమ్ కాల్స్ లాగా ఉంటాయి. సో వాటి కోసం ప్రిపేర్ అవుతున్నాను. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారు, ఈ వీడియోతోనే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారంటే మీకోసం ఒక చిన్న ఇంట్రో. నా పేరు అనిత, నేను HCL టెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నా. మీకు చూడండి వీడియో. అండ్ మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా చూడండి. ఇఫ్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ చిన్న క్యూట్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అయిపోండి. అండ్ నేను ఇక్కడ ఇంకా మీటింగ్స్ అన్నీ అటెండ్ అయిపోయి కొంచెం వర్క్ చేసేసుకుంటున్నా. ఆఫీస్కి వెళ్ళే ముందే నేను డే అంతా ప్లాన్ చేసుకుంటాను, అంటే మధ్యలో మళ్ళీ హడావిడి లేకుండా చూసుకుంటా. అండ్ ముందు రోజు నైట్ నేను కొంచెం హెవీగా తిన్నా, అందుకని ఇంకా ABC జ్యూస్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. నా జ్యూస్ రెడీ. నాకు ఆ రోజు స్వీట్ పొటాటో కూడా తినాలనిపించింది, సో ఇంకా అది కూడా బాయిల్ చేసుకున్నాను. అండ్ నేను చాలా వీడియోస్లో చూస్తుంటాను కదా, అంటే ABC జ్యూస్ చేసుకొని అలానే తాగేస్తుంటారు. ఇన్ కేస్ ఈ వీడియో చూసేవాళ్ళు మీరు అలానే
మొత్తం జ్యూస్ చేసినట్టు తాగుతున్నారంటే ప్లీజ్ అండి అలా తాగొద్దు. అది డైజెషన్‌కి చాలా ప్రాబ్లమ్ అయితది. స్ట్రెయిన్ చేసుకొని తాగండి. ఇంకా ఏమన్నా అందులో ఉంది, వాటర్ కంటెంట్ ఉంది అంటే 2-3 టైమ్స్ మిక్సీ పట్టి తర్వాత మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని తాగండి. జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా. జ్యూస్ తాగుదాం అనుకున్నలోపే నాకు కొంచెం వర్క్ వచ్చింది అండ్ వేరే టీమ్‌తో కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకా వర్క్ చేసుకుంటూనే నేను ఇంకా జ్యూస్ తాగేసా. ఇప్పుడైతే ఇంకా కొంచెం వర్క్ ఉంది. సో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అవుతా. మీరు వీడియో చూస్తూ ఉండండి. స్వీట్ పొటాటో. చాలామంది ఏబీసీ జ్యూస్ అంటే ఏదో తాగాలి కదా అని కళ్ళు మూసుకొని గుటగుట మింగేస్తూ ఉంటారు. బట్ నేను మాత్రం చాలా అంటే ఫీల్ అవుతూ తాగుతాను జ్యూస్ని. నాకు చాలా ఇష్టం అని నన్ను అడుగుతారు కూడా, అసలు ఎలా తాగుతావు, అంత స్మెల్ వస్తుంది బాగోదు అని. అలా ఏమి ఉండదు. కొంచెం క్యారెట్ ఎక్కువ వేసుకున్నామంటే స్వీట్గా ఉంటుంది అండ్ లైట్గా నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ వేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇన్కేస్ వీడియో చూసేవాళ్ళు మీరు కూడా అలా అనుకున్నట్లయితే కొంచెం అలా ట్రై చేయండి. క్యారెట్ ఎక్కువ వేసుకొని అప్పుడు తాగండి, అప్పుడు బాగుంటుంది. చాలా మంచిదండి ఏబీసీ జ్యూస్ స్కిన్కి, హెల్త్కి. అండ్ నేను ఇంకా ఆఫీస్కి వచ్చేసా. లాస్ట్ వీడియోలో ఎవరో అడిగారు నన్ను, ఆ మర్రి చెట్టు చూపించండి, ఆ మర్రి చెట్టు మీద కూడా మీరు ఒక వీడియో చేయొచ్చు అన్నట్లు కమెంట్ చేశారు. అవును, మా ఆఫీస్లో ఉండే మర్రి చెట్టు మీద ఒక వీడియోనే చేసి పెట్టచ్చు. దానికి అంత హిస్టరీ ఉందంట అండ్ అంత బాగుండిద్ది కూడా. నేను ఇంకా ఇక్కడ ఓడిసీకి వెళ్ళే ముందు కొంచెం రెడీ అవుతున్నా. అంటే వస్తాం కదా, హెయిర్ అంతా మెస్సీగా అయిపోయి ఉంటుంది. సో కొంచెం సెట్ చేసుకొని నేను ఇంకా ఓడిసీకి వెళ్ళిపోతున్నా. అండ్ మీరు తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. కొన్ని క్లయింట్వి ఉంటాయి మనం కనెక్ట్ చేసుకోవడానికి సిస్టమ్స్ అలాగా. సో అలా మాకు ల్యాన్ క్లయింట్ది ఉంటుంది. సో అది కనెక్ట్ చేసుకొని కొంచెం టైం పడుతుంది. సో నేను ఇంకా అది కనెక్ట్ చేసుకొని నా వర్క్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఈ మధ్యలో నాకేం తెలిసిందంటే నా ఫ్రెండ్ వచ్చారని తెలిసింది నాకు. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ నేను తనని మీట్ అవుతున్నాను. సో ఇంకా ఫాస్ట్గా తను వచ్చేసిందని చెప్పి ఇంకా తన కోసం వెళ్ళిపోయాను. మీట్ హర్. తన పేరు సిజి. Malayalam people say hi. How to say in Malayalam? Subscribe. Hi. Subscribe to you. No. In Malayalam you tell. Malayalam also same. Oh, talk something in Malayalam. Like this channel and subscribe to you. Chayo. That's it. After how many days? Few months. 3 to 4 months. 3 to 4 months. No. Last when I saw you. Hey, months only. February. Same. March, April, May, June. సో ఆల్మోస్ట్ 4 months తర్వాత నేను తనని కలిశాను. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు నా టీమ్మేట్సే. మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. బట్ తనని కొంచెం మిస్ అయ్యాను. సో తను వచ్చారు, ఇంకా తనతో అలా కొంచెంసేపు మాట్లాడి ఇంకా తనకి వర్క్ ఉందని చెప్పి తను వెళ్ళిపోయారు. మేము ఇంకా ఎలాగో బయటకు వచ్చాం కదా, కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పి ఇంక ఇక్కడ ప్యాంట్రీకి వచ్చి కాఫీ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు. సో హ్యాపీగా వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇంకా కొంచెం ఏదో కొత్తగా ట్రై చేద్దామని నా మొబైల్ని ఎక్కడో ఒక ప్లేస్లో పెట్టి వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ మీరు కమింగ్ క్లిప్పింగ్స్లో కూడా చూస్తారు, సడన్గా చాలామంది వచ్చేసారు. నేనేమో ఇంకా వద్దు, వెళ్ళిపోదాం ఫుల్ క్రౌడ్ వచ్చేసింది సడన్గా. బట్ ఇంక అట్లే నా పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా అలా కూర్చున్నాం. అండ్ ఇందాక చూసారు కదా తన గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. తను యాక్చువల్లీ కొంచెం హై పొజిషన్లోనే ఉన్నారు, లైక్ తను మేనేజర్ పొజిషన్లో ఉన్నారు. బట్ తను ఎప్పుడు కూడా అలా నాతో యాటిట్యూడ్ చూపించారు అసలు. అంటే నేను మేనేజర్ని, వీళ్ళంతా నాకంటే చాలా తక్కువ పొజిషన్లో ఉన్నారని కానీ, లేదంటే అంటే మేము ఎక్స్పీరియన్స్ పీపులే, బట్ తను మాకన్నా ఇంకా ఎక్స్పీరియన్స్ కదా. సో బట్ ఆ యాటిట్యూడ్ మాత్రం ఎప్పుడు చూపించారు. తను అంటే నాకు చాలా ఇష్టం అంటే కూడా తనంటే నాకు చాలా రెస్పెక్ట్. అండ్ ఇక్కడ చూసారా ఇంకా ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. నాకేమో వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, అండ్ వాళ్ళకి వీడియోలో వస్తున్నారు ఏమన్నా అనుకుంటారేమో. బట్ ఇట్స్ ఓకే, నేను వీడియో తీసుకుంటున్నా, వాళ్ళు ఎక్కడో వెనక నుంచి ఉన్నారు కదా, ఏం కాదులే అన్నట్లు ఇంకా నేను అట్లే ఇంకా రికార్డింగ్ కంటిన్యూ చేశాను. అండ్ ఇక్కడ ఈరోజైతే నేను స్ట్రాంగ్ కాఫీ తీసుకున్నా. ఇక్కడ నా టీం నేను కూర్చొని మా కాఫీ, టీ, హాట్ వాటర్ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా వాళ్ళతో అలా చిల్ అవుతూ కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఇంకా మా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ నాకు ఒక అమ్మాయి ఎవరో పెద్దది మెయిల్ పెట్టింది, అంటే అమ్మాయో అబ్బాయో నాకు తెలీదు, బట్ అమ్మాయి నేమ్తో వచ్చింది.
అంటే నాకు చాలా స్కిన్ ప్రాబ్లం ఉంది, ఫుల్ పింపుల్స్ ఉంటాయి, యాక్నే ఉంటుంది. నేను యూట్యూబ్లో కూడా అందరూ చెప్పినవి యూస్ చేస్తుంటాను, నైట్ సీరం అని, మార్నింగ్ సీరం, ఏవేవో చాలా పెద్ద మెయిల్ పెట్టింది. మీరేం యూస్ చేస్తారక్క, మీది స్కిన్ కేర్ పెట్టండి అని కొంచెం తను బాధపడుతూ పెట్టారు. అంటే నేను ఒకటే చెప్తా, ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళ స్కిన్కి సూట్ అయిందంటే అది అందరికీ సూట్ అవ్వాలని ఏం లేదు. సో అలా ఏవి పడితే అవి పిచ్చి పిచ్చివన్నీ వాడద్దండి. మీ ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత యూస్ చేయండి. సో నేను ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నేను నా వర్క్ స్టార్ట్ చేసా. తను కూడా నా ఫ్రెండ్, తనని మీటే కూడా చాలా డేస్ అవుతుంది. సో సే హాయ్ టు విజీష్. హలో, హాయ్. ఆర్సీబీ కప్పు నమ్దు, ఈసాల కప్పు నమ్దు. ఇక్కడ తన గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. తనంటే నాకు చాలా రెస్పెక్ట్ తన మీద. అంటే తనకి ఒక పాప ఉన్నారు. సో తనకి అంటే మన పుట్టి వెంట్రుకలు తీస్తామంటారు కదా, బేబీ బర్త్ హెయిర్. సో అది తీస్తున్నారని చెప్పి తన పాప ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది అని చెప్పి తను కూడా గుండు చేయించుకున్నారు. సో నాకు చాలా రెస్పెక్ట్ తనంటే. అక్కడ నన్ను ఇందాక బ్లెస్ చేస్తున్నారు, నీకు త్వరగా 1 lakh సబ్స్క్రైబర్స్, 1 million సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి, నీ యూట్యూబ్ ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ తను వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ తను ఇంతకుముందు మా ప్రాజెక్టే, బట్ ఇప్పుడు వేరే ప్రాజెక్ట్కి మూవ్ అయిపోయారు. నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసే వాళ్ళు తను కూడా ఉంటారు, నన్ను చాలా మోటివేట్ చేస్తారు, అలా చేయి వీడియోస్, ఇలా చేయి అని చెప్పి ఎప్పుడు నాకు ఏదో ఒకటి సజెషన్స్ చెప్తూనే ఉంటారు. అండ్ నేను ఇంకా వర్క్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇంకా లంచ్కి వచ్చేసా. చూసారా ఇక్కడ అన్నీ నేను ఈరోజు కొంచెం, అంటే అది జంక్ అంటే ఫుల్ జంక్ ఏం కాలేండి, కొంచెం జంక్ తీసుకున్నాం. సో ఇంకా జంక్ తిన్నప్పుడు నడవాలి కదా, నాకు అసలే మామూలుగానే నాకు ఏదైనా ఫుడ్ హెవీగా తింటే నాకు ఏదోలా ఉంటుంది. ఇంకా కొంచెం జంక్ తిన్నాను కదా, ఇంకా అందుకే వాకింగ్ చేద్దామని ఇటు వచ్చేసా. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి వర్క్ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా మీకు ఇక్కడ ఈ వ్యూ పాయింట్ ఎప్పుడు చూపించలేదు కదా, సో అందుకే ఇక్కడ కూడా ఈ వీడియో క్లిప్పింగ్ యాడ్ చేద్దామని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి నేను ఇంకా తీసి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను. సో ఇంకా ఇందాక చెప్పాను కదా, అమ్మాయి ఇలా నాకు మెసేజ్ పెట్టింది అని చెప్పి. సో ఎవరో ఏదో చెప్పారు అని అలా ఏది పడితే అవి వాడద్దండి. సో కొంచెం కేర్ఫుల్గా యూస్ చేసుకోండి, స్కిన్ కదా, జాగ్రత్తగా ఉండాలి మనం. నేను ఇంకా వచ్చిన తర్వాత నా వర్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు లాగౌట్ అయిపోయి. బట్ ఆ రోజు ఇంకా ఎందుకో నాకు చాలా వర్క్ ఉంది. అంటే కొంచెం మరి అంటే చాలా కాదండి, కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే ముందు మేము ఇంకా, నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నా, బట్ ఫస్ట్ వాళ్ళకి తెలియదు పాపం అక్కడ నేను కెమెరా పెట్టున్నానని చెప్పి. సో వచ్చి అలా కొంచెం సేపు మీకు అందరికీ హాయ్ చెప్పి నాతో కొంచెం సేపు మాట్లాడి ఇంకా వెళ్ళిపోతున్నారు. వెళ్ళే ముందు అలా చిన్నగా బాయ్ చెప్పుకుంటాం మేము, ఊరికి అలా ఫన్నీగా ఏదో చేస్తున్నాం. వచ్చి నేను ఇంకా బయట కూర్చున్నా. ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది, చూపిస్తా, అది కూడా క్లిప్పింగ్ వస్తుంది. సో తను ఇంకా వెళ్ళే ముందు నేను అక్కడ కూర్చున్నానని చెప్పి తను వచ్చారు. సరే కొంతసేపు కూర్చుంటే అలాగే వచ్చి మాట్లాడి తర్వాత వెళ్దామన్నట్లు తను వచ్చారు. వచ్చి కొంతసేపు ఇంకా మేము అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. తర్వాత ఇంకా తను కూడా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళందరూ లాగౌట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. ఫ్రెండ్స్తో ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో అలా నేను అలోన్గా ఉంటే అంతకు మించి హ్యాపీగా ఉంటాను. నాకు ఎందుకో కొంచెం అలా అలోన్గా కూర్చొని నాకు నేనే కొంచెం టైం ఇస్తే నాకు చాలా నచ్చుతుంది. సో అలా నాతో నేను కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి నా వర్క్ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, నాకు ఆ రోజు కొంచెం హెవీ అంటే కొంచెం ఎక్కువగానే ఉంది వర్క్, బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు, చెయ్యాలి కదా, తప్పదు వర్క్. ఇంకా లాస్ట్ మీటింగ్స్ కూడా ఉంటాయి, అంటే స్టేటస్ మీటింగ్స్ ఉంటుంది కదా, మన స్టేటస్ అంతా అప్డేట్ చేయాలి. ఇంకా ఆ మీటింగ్ కూడా వచ్చేసింది. అంతా మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో సడన్గా నాకు కొంచెం వర్క్ వచ్చింది. అబ్బా అనిపించింది. పక్కన ఇంకా ఎవరు కూడా లేరు కదా, బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు, వర్క్ కంప్లీట్ చేసుకుని పోదాం, మళ్ళీ రూమ్కి వెళ్ళి లాగిన్ అవ్వాలంటే ఎక్కడ అని చెప్పి అక్కడే మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే నేను ఇంకా లాగౌట్ అయిపోయాను. ఇప్పుడు ఇంకా జిమ్కి వెళ్తా. ఫ్రెండ్స్ ఇప్పటికీ వీడియో చాలా లెంతీ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా, సో అందుకే అదేమి ఇంక్లూడ్ చేయాలని అనుకోవట్లేదు. ఇఫ్ ఇంక్లూడ్ చేసుంటే నెక్స్ట్ క్లిప్పింగ్ వస్తుంది, లేదంటే ఇంతే ఇంకా ఈరోజు వీడియో. జిమ్కి వెళ్ళి జిమ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా రూమ్కి వెళ్ళిపోతా.
అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.